బంగారం కొనిస్తామంటే వద్దంటున్న మహిళలు ఏంటి వినడానికి షాకింగ్ గా ఉందా? కానీ ఇదే అసలైన రియాలిటీ. 2026 లో మహిళల ఆలోచన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు భర్తలను బంగారం కొనివ్వమని కోరిన భార్యలు ఇప్పుడు బంగారమే వద్దని వారించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ మార్పు వెనక కేవలం బంగారం ధరలు ఎక్కువగా ఉండడమే కాదు, వేరే కారణాలు కూడా ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, ఈ జనరేషన్ మహిళలు ఫ్యాషన్ విషయంలో చాలా అప్డేటెడ్ గా ఉన్నారు. లక్షలు పెట్టి ఒకే రకమైన కాసుల పేరు లేదా వేరే హారాన్ని కొంటే దాన్నే ప్రతి ఫంక్షన్ కి ధరించాల్సి వస్తుంది. దీనికి బదులుగా అచ్చం బంగారం లాగే ఉండే కేవలం 2000 నుంచి 5000 లోపు లభించే 1 గ్రామ్ బంగారు ఆభరణాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వీటి వల్ల వారి డ్రెస్సెస్ కి తగ్గట్టు ప్రతిసారి కొత్త డిజైన్లను మార్చుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. పాయింట్ నెంబర్ 2, లక్షల విలువ చేసే బంగారాన్ని ఇంట్లో ఉంచుకోవడం ప్రెజెంట్ పెద్ద రిస్క్ గా మారింది. దొంగల బెడద వల్ల నగలను ఇంట్లో పెట్టుకుని ప్రశాంతంగా ఊరు వెళ్లే పరిస్థితి లేదు. దీనివల్ల నగలను బ్యాంక్ లో లాకర్ లో పెట్టిన సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వాటిని బయటకు తీయడం, మిగిలిన టైం అంతా లాకర్ ఫీజులు కడుతూ వాటిని ఉపయోగం లేకుండా ఉంచడం ఎందుకని మహిళలు ఆలోచిస్తున్నారు. పాయింట్ నెంబర్ 3, మహిళలు ఇప్పుడు కేవలం అలంకరణే కాకుండా ఆర్థిక ప్రయోజనాలకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బంగారం కొని లాకర్ లో పెట్టడం కంటే ఆ డబ్బును రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఏదైనా బిజినెస్ లో పెట్టుబడి పెట్టడం వల్ల ఎక్కువ లాభాలు పొందవచ్చని భావిస్తున్నారు. బంగారం ధరలో నిలకడ లేకపోవడం వల్ల దానికంటే భూమిపై పెట్టుబడి పెడితే ఫ్యూచర్ కి భరోసా ఉంటుందని ఆలోచిస్తున్నారు. ఈ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచన వల్లే బంగారం అమ్మకాలు తగ్గాయని నగల వ్యాపారులు కూడా చెబుతున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.